హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. మానిటైజ్ అయిన తర్వాత ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్. అదేంటి మానిటైజ్ అవ్వడము, ఇప్పుడు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారేమో. ఆల్రెడీ మానిటైజ్ అయ్యి 1 మంత్ పైనే అయిందండి. తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నాను. కొంచెం కాదు, చాలా లాంగ్ బ్రేక్ అయితేనే తీసుకున్నాను. ఎందుకు ఇంత బ్రేక్ తీసుకున్నాను అని అంటే, ఏమోనండి, అంత ఇంట్రెస్ట్ రాలేదు. మానిటైజ్ చేయాలి అనుకోని అంతకుముందయితే రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టేదాన్ని. ఎప్పుడైతే మానిటైజ్ చేయడం అయిపోయిందో, ఇంకా హమ్మయ్య! ఇంకా నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది అన్న ఇదిలో చాలా లాంగ్ బ్రేకే తీసుకున్నాను. మనీ వస్తుంటే బ్రేక్ తీసుకోవడం ఏంటో నాకే అర్థం గాలేదు. ఇంతకుముందు మనీ రాకముందే మంచిగా యాక్టివ్‌గా ఎలా అయినా మానిటైజ్ చేసుకోవాలి, మనీ తెచ్చుకోవాలన్నట్టు బాగా ట్రై చేశాను. బట్ ఇప్పుడు మనీ వస్తాయి. పెట్టిన ప్రతి వీడియోకి మినిమమ్ మినిమమ్ మనీ అయితే వస్తాయని తెలిసి కూడా వీడియోస్ పెట్టట్లేదు. కొంచెం వింతగా అనిపిచ్చింది నాకే. లేదు ఇలా గాదు, ఎలా అయినా మనీ కూడా ఒక పేమెంట్ అయితే తీసుకోవాలి అన్నట్టు మళ్ళీ వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పెట్టేద్దామని వచ్చేసాను. సో, ఇదొచ్చేసి ఒక వీకెండ్ బెజియా టైమ్ స్క్వేర్‌కెళ్ళాము. బెజియా టైమ్ స్క్వేర్‌కి యాక్చువల్‌గా వెజిటబుల్స్‌కి వెళ్దామనుకున్నాము. బట్ ఏంటంటే ఆహ్, ఐబ్రోస్ కూడా చేయించుకోవాలి అని జెప్పేసి, ఇంకా బెజియా టైమ్ స్క్వేర్‌లో 2 పనులు ఒకేసారి అయిపోతాయని జెప్పేసి, ఇంకా బెజియా టైమ్ స్క్వేర్‌కయితే వచ్చేసాము. బెజియా టైమ్ స్క్వేర్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. అన్ని షాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి. బ్రాండెడ్ ఐటెమ్స్, నాన్ బ్రాండెడ్ ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. బెజియా టైమ్ స్క్వేర్ దేనికి ఫేమస్ అంటే ఎక్కువ క్లోత్స్ అండి. క్లోత్స్ చాలా చీప్ అండ్ బెస్ట్‌లో దొరుకుతాయి మనకి. మన ఇండియన్స్ ఎక్కువగా ఈ బెజియా టైమ్ స్క్వేర్‌కి వస్తూ ఉంటారు. ఆబ్వియస్‌లీ కంపేర్ చేస్తాం గదండీ! ఎక్కడ ప్రైజెస్ తక్కువుంటాయి అలా అని జెప్పేసి, మన ఇండియా ప్రైజెస్‌తో కంపేర్ చేస్తాం గదా! సో, అలా కంపేర్ చేసినప్పుడు ఈ బెజియా టైమ్ స్క్వేర్ అనేది కొంచెం, కొంచెం గాదు, చాలా బెస్ట్ ఆప్షన్ అనిపిచ్చింది. క్లోత్స్ గూడా బానే ఉన్నాయి క్వాలిటీ అవి. బ్రాండెడ్ ఉంటాయి, నాన్ బ్రాండెడ్ ఉంటాయి. సో, ఇక్కడ జూస్తున్నారు గదా! ఈచ్ వన్ వచ్చేసి బ్యాగ్స్ అయినా అన్నీ ఇక్కడ రింగెట్స్‌లో ఉన్నాయి. మన మనీలోకి కన్వర్ట్ చేసినా ఓకే అనిపిచ్చాయి. ఇక్కడ డ్రెసెస్ అవి ఎలా ఉంటుంది కలెక్షన్ అని జెప్పేసి మీకు చూయించడం జరుగుతుంది ఇక్కడ. మేము యాక్చువల్‌గా అయితే థర్డ్ ఫ్లోర్ ప్రిఫర్ జేస్తామండి. అక్కడైతే మంచిగా ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి. బయట బయటే పెట్టేసి కొన్ని వెస్టర్న్ వేర్ టాప్స్ అవి బయట పెట్టేసుంటాయి. సో, అయ్యయితే చాలా తక్కువుంటాయి. 10 రింగిట్స్, 15 రింగిట్స్‌కి అలా వస్తాయి. అవి గూడా చాలా క్వాలిటీ ఉంటాయండి. మేము క్వాలిటీ గూడా చెక్ చేశాము. చాలా మంచిగా అనిపిచ్చాయి. అందుకని జెప్పేసి లాస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు తీసుకున్నాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకైతే మంచిగా ఆఫర్స్ రన్ అవుతాయి. ఎందుకంటే రంజాన్ మంత్ ఆ టైంలోనే ఉంటుంది గదా! సో, ఇక్కడ ఇది ముస్లిం కంట్రీ గాబట్టి ముస్లిమ్స్ ఫెస్టివల్స్ టైంలో అయితే ఆఫర్స్ ఎక్కువ రన్ అవుతాయి. పర్టిక్యులర్‌గా అయితే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మంత్స్‌లో అయితే చాలా ఎక్కువ హాఫ్ ఆఫ్ ది ప్రైస్‌కైతే వస్తాయి మనకి క్లోత్స్. సో, ఎవరైనా ఇక్కడ షాపింగ్ జేయాలి అనుకుంటే మలేషియాలో ఉన్నవాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో జూస్తుంటే ఎక్కువ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మంత్స్ వరకైతే ఆ టైంలో రావడానికి ట్రై చేయండి. ఇక్కడ మాత్రం మేము ట్రైప్యాడ్‌ని మాత్రం అన్ని విధాలుగా వాడేసాము. కొత్తగా కొన్నాం గదా! కొత్త పిచ్చిగాడికి పొద్దెరగదన్నట్టు మాత్రం 24 గంటలు దాన్ని ఆ బడ్జెట్ టైమ్ స్క్వేర్‌లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి తీస్తూనే ఉన్నాం ట్రైప్యాడ్ తోటి. మరి అంతే గదండీ! స్టార్టింగ్ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువుంటది గదా! దాని మీద ఇంట్రెస్టు. అలా వాడేస్తూనే ఉన్నాము. అయితే అది 2 ఇన్ 1 అండి. ట్రైప్యాడ్ కమ్ సెల్ఫీ స్టిక్. సో, అది ఇక్కడే కొన్నాము మలేషియాలో. ఇక్కడ బుడ్డి బుడ్డి ట్రైన్స్ చూసారా? పేరెంట్స్ కిడ్స్‌ని తీసుకొచ్చేసి ఇక్కడ ఆడిస్తారు. ఒకసారి ఇక్కడ సెంట్లు, అత్తర్లు అయితే చూద్దాము. ఇక్కడ బాగా ఫేమస్. ఎందుకంటే ఇది ముస్లిం కంట్రీ కదా. పర్ఫ్యూమ్స్ అనేది చాలా బాగుంటాయి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వాడతారు కాబట్టి. అండ్ కమింగ్ ఇక్కడ చూస్తే ఈ డెకరేషన్ మనం ఏ షాపింగ్ మాల్లో పోయినా ఉంటుంది. చాలా స్పెషల్గా వేస్తారు ఇది. అండ్ ఇది మొన్న హరిరాయకి వేసినట్టున్నారు. చైనీస్ న్యూ ఇయర్కో హరిరాయకో అది ఆన ఉంచారు. నెక్స్ట్ ఎందుకంటే వీళ్ళకి మంత్లీ ఫెస్టివల్స్ ఉంటాయి. ఇక్కడ మా వైఫ్ అయితే అడుగుతుంది. ఇవి చూస్తే మనకి ఈ టీ షర్ట్స్ 10 రింగిట్స్. ఇక్కడ మా హస్బెండ్ ఈ జెర్కిన్స్ అవి చూస్తా అంటే ఇంక ఇక్కడికొచ్చాము.
ఇక్కడ చూస్తేనేమో అవి పాకిస్తానీవి. నార్మల్‌గానే మనకి పాకిస్తాన్ అంటేనే పడదు. ఇంక పాకిస్తాన్ ఐటెమ్స్ ఏం తీసుకుంటాం చెప్పండి. అందుకని చెప్పేసి చూసొచ్చేసాము. కానీ బావున్నాయి. మేడ్ ఇన్ పాకిస్తాన్ అని చెప్పేసి పైన ఇక్కడ పెట్టారు చూసారా? చూస్తానికి బానే ఉన్నాయి. క్వాలిటీ బానే ఉన్నాయి. బట్ పాకిస్తాన్ ఐటెమ్స్ మన ఇండియాలో నచ్చవు గదా! సో, అందుకని చెప్పేసి తీసుకోలేదు. ఇక్కడ చూసారా యాంటిక్ పీసెస్ చాలా బావున్నాయి. ఇక్కడ జింకలు ఇలా చూసారా ఎన్నున్నాయో. చూడ్డానికి బావున్నాయి. మనకి హౌస్‌లో ఓన్ హౌస్ అయితే అందులో పెట్టుకోవడానికైతే చాలా బావుంటాయి. ఇంకిక్కడ వచ్చేసి వీకెండొస్తే చాలండి. ఏదోకటి మాల్‌లో డిఫరెంట్ యాక్టివిటీ లాగా ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. సో, అలా ఇక్కడ మినిసో వాళ్ళు ఒక ఫోటో తీసుకోవడానికి అలా డెకరేట్ చేసి పెట్టారు. ఇంకొకసారి అలా ఫోటో దిగుదామని జెప్పేసి ఇంకక్కడ ఫోటో తీసుకొని ఇక్కడ కార్ చూసారా? ఓల్డ్ కారు. ఇక్కడ చూసారా? మన ఇండియన్స్ ఆ ఓల్డ్ కార్ తోటి ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. కార్ బాగుంది కదా అని మేము ఫోటోస్ దిగుదామని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా టర్న్ వచ్చింది. సో, ఇంకా మేము కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాము. వస్తువుల్ని మనం నీట్‌గా మెయింటైన్ చేస్తే అవి కొన్ని ఇయర్స్ పాటు అలానే ఉంటాయి గదా! బట్ మనుషులు అలా కాదు గదా! వాళ్ళకి ఎక్స్‌పైరీ టైమ్ వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళని ఫిజికల్‌గా చూడలేరు. ఫోటోస్‌లో మాత్రమే చూడగలరు. బట్ వస్తువులు అలా కాదు గదా! నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాటిని ఫిజికల్‌గా టచ్ చేయొచ్చు. అలానే వాటికి అవి ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో, మనం ఎంత వీలైతే అంత వాటిని నీట్‌గా మెయింటైన్ జేయడానికి చూడాలి. అంటే వాటిని పాడు చేయకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఇంకా నేను ఐబ్రోస్ చేయించుకుందామని 4థ్ ఫ్లోర్‌కైతే వెళ్తున్నామండి. అక్కడ రెగ్యులర్‌గా అక్కడికే వెళ్తూ ఉంటాము. వాళ్ళు చేస్తారు ఐబ్రోస్. మన బడ్జెట్‌లో జేస్తారు. మనం కొంచెం బార్గెయిన్ జేయాలి. బేసిక్‌గా నేను ఇంట్రోవర్ట్ అని ఫీల్ అవుతారు చాలామంది. అంటే తొందరగా కలవను, తొందరగా మాట్లాడను అలా అనుకుంటారు. నిజమే అండి. నేను తొందరగా మాట్లాడను. బట్ వన్స్ పరిచయం అయ్యారంటే మాత్రం వాళ్ళ బ్రెయిన్ మాత్రం బాగా తినేస్తాను. నాన్ స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంటాను. మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తేనే వ్యూ ఇలా ఉంది. కింద చూసారా ప్రమోషన్స్ పెట్టేసి ప్రతి కంపెనీ ప్రమోషన్స్ పెట్టుకుంటారు ఏదో ఒక ఫెస్టివల్ వస్తే. ఇది హరిరాయ్ ఫెస్టివల్ ప్రమోషన్స్. ఇక్కడ కాస్ట్లు అలానే ఉంటాయి, క్వాలిటీ అలానే ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్ అయితే బెడ్జా టైమ్ స్క్వేర్‌లోని ఓవరాల్ వ్యూ చూయించడానికి ట్రై చేశారండి. యాక్చువల్‌గా ఈ బెడ్జా టైమ్ స్క్వేర్‌లో మన ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ మోస్ట్ పొలిటీషియన్‌కి పార్ట్నర్‌షిప్ ఉందనైతే ఇక్కడ టాక్ అండి. బట్ అది ఎంతవరకు నిజమనేది మాకు తెలియదు కాబట్టి వాళ్ళ నేమ్ అయితే రివీల్ చేయాలనుకోవట్లేదు. ఆ రోజైతే మేము వ్లాగ్ చేయాలనుకోలేదండి. ఏదో అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చేసాము. సడెన్‌గా బెడ్జా టైమ్ స్క్వేర్‌కి ముందుకొచ్చిన తర్వాత ఫ్రంట్‌లో ఉన్నప్పుడు అనుకున్నాము. వ్లాగ్ చేద్దాం గదా! గుర్తుగా ఉంటుంది అని జెప్పేసి, మీకు చూయించినట్లు ఉంటుంది అని జెప్పేసి వ్లాగ్ తీయడం అయితే జరిగింది. ఇక్కడైతే ఇంకా నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి రెగ్యులర్‌గా వచ్చే ప్లేస్‌కైతే వచ్చాను. సో, ఇక్కడ మా హస్బెండ్ ఇక్కడ ఐబ్రోస్ చేసే పార్లర్ ఎలా ఉంటుంది అనేది మీకు చూయిద్దామని జెప్పేసి ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. సో, వాళ్ళేనండి ఐబ్రోస్ చేయడానికి బయట నించొని పిలుస్తూ ఉంటారు మనల్ని. ఇక్కడ వీళ్ళ పక్కన చూసారా లెఫ్ట్ సైడ్‌లో బోర్డ్ పెట్టి ఉంటుంది. ఏవి ఎంత కాస్ట్ అనేది, పెడిక్యూర్‌కి ఎంత కాస్ట్, ఐబ్రోస్ చేయడానికి ఎంత కాస్ట్, ఇలా కాస్ట్ అయితే మెన్షన్ చేసి ఉంటది. సో, అవి ఫిక్స్ అని చెప్పేసి మీరు బార్గెయిన్ చేయకుండా అయితే అస్సలు ఉండొద్దండి. బార్గెయిన్ చేయండి. మీరు ఎంత బార్గెయిన్ చేస్తే అంత వాళ్ళు తగ్గించడానికి వీలుంటుంది. సో, ఖచ్చితంగా తగ్గించి చేస్తారు ఐబ్రోస్ అయితే. సో, బార్గెయిన్ చేయండి ఖచ్చితంగా ఈ మాల్‌కొస్తే ఎస్పెషల్లీ. సో, నేనైతే బార్గెయిన్ చేశాను. బార్గెయిన్ చేస్తే మాకు తగ్గించి ఐ థింక్ 10 రింగిట్స్‌కి ఐబ్రోస్ అయితే చేశారు విత్ ఫోర్ హెడ్. సో, ఐబ్రోస్ చేసిన తర్వాత ఇంకా మేమైతే బయటికి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ రిటర్న్. సో, రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైనా తీసుకుందామని చెప్పేసి షాపింగ్‌కి కొంచెం చూస్తున్నాము. నచ్చితే తీసుకుందాం అన్నట్లు. ఆ రోజు మాల్‌కి వెళ్ళడమే లేట్‌గా వెళ్ళామండి. ఇంకా తర్వాత ఎక్కువ టైం కూడా లేదు. అందుకే ఇంకా గ్రోసరీ షాపింగ్ కూడా అక్కడే చేద్దాం అనుకున్నాము ఫస్ట్ టైము. ఇంతకుముందు ఇక్కడ ఎన్ఎస్‌కే గ్రోసరీ షాపింగ్ ఉంటుందని ఐడియా లేదు. మాకు దగ్గరలో ఒక 1 కిలోమీటర్ అలా దగ్గరలో ఎన్ఎస్‌కే గ్రోసరీ షాపింగ్ ఉండేది. సో, అక్కడికే వెళ్ళేవాళ్ళం ప్రతిసారి. బట్ ఈసారి ఏంటంటే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడే ట్రై చేద్దాం కదా! ఎక్కువ తీసుకోకుండా ఏం కావాలో అంతవరకే తీసుకుందాము. బావుంటాయేమో చూద్దాము ఒకసారి వెళ్ళి. నెక్స్ట్ అయినా
మళ్ళీ తీసుకోవచ్చు కదా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అని చెప్పేసి ట్రై చేద్దామని వెళ్తుంటే ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా అలా ఉందండి. సో ఇక్కడ కిడ్స్ని ఆడించడానికి పేరెంట్స్ తీసుకొస్తూ ఉంటారు. సో చాలా బాగుంది కదా అని చెప్పేసి ఒక 5 minutes అలా ఉన్నాం అంతే, ఎక్కువ టైం వేస్ట్ ఏం చేయలేదు. ఫస్ట్ టైం అలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అదేంటో రియల్గానే ఉన్నట్లు అనిపించింది, అలా ఊగుతూ ఉంది చూడండి. ఇంకా అక్కడ కొంచెం సేపు ఒక 5 minutes అలా ఉండేసి ఇంకా మేము మళ్ళీ ఎన్ఎస్కే గ్రోసరీ షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అది వచ్చి తింటే ఆడట్లేదని తెలిసింది. ఇదైతే బర్జియాలో లోయర్ గ్రౌండ్లో ఉంటుంది ఎన్ఎస్కే స్టోర్ అనేది. ఇంతకుముందు మనం వీడియో అప్లోడ్ చేసింది అది పీడబ్ల్యూటీసీ సుల్తాన్ ఇస్మాయిల్ ఏరియాలో, అండ్ ఇది వచ్చేసరికి బుకిత్ బితాంగ్లో బర్జియా టైమ్ స్క్వేర్ మాల్లో లోయర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇది కూడా ఎన్ఎస్కేనే, అండ్ దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దది. ఎక్కువ మన ఇండియన్స్ ఎక్కడికే వస్తుంటారు. సో ఇప్పుడైతే మేము లూలుకి వచ్చాము. అక్కడ మేము ఎన్ఎస్కేలో ఎక్కువ గ్రోసరీస్ వెజిటబుల్స్ తీసుకోవడానికి ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయి. అందుకని చెప్పేసి అక్కడ నుంచి లూలుకి వచ్చాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లూలు వెనకాలనే మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కేఎల్సీసీ టవర్ ఉంది. సో లోపలికి వెళ్ళి కొన్ని వెజిటబుల్స్ తీసుకోవాలి, అవి తీసుకొని అండ్ పక్కనే క్యాంటీన్ కూడా ఉంటుంది. ఆ క్యాంటీన్లో ఒకసారి ఇప్పుడు లేట్ అయిపోయింది, ఇక్కడే తినేద్దాం అనుకుంటున్నాము. అంటే ఇక్కడ చూసారు ఆ లూలు బయట మాత్రం చాలా బాగా డెకరేట్ చేస్తారు. డెకరేట్ అంటే ఏం లేదు, మంచిగా ఉంది. ఎక్కడ చూసినా కానీ చెట్లు ఉంటాయి మలేషియాలో, అదొక ప్లస్ వీళ్ళకి.